ఆరోగ్యం బాగోలేదని ఆర్ఎంపీ కేంద్రానికి వెళ్లిన ఓ రోగికి ఆర్ఎంపీ వైద్యుడు చేసిన ఇంజెక్షన్ వ్యక్తించి కాళ్లు చేతులు వాపులొచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్కు ఫిర్యాదు అందడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ సునీల్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఓబుల దేవర చెరువు మండలంలోని సదరు ఆర్ఎంపీ కేంద్రానికి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆర్ఎంపీ కేంద్రంలో వాడి పడేసిన ఇంజెక్షన్ బాటిల్స్, సెలైన్ బాటిల్స్ కనిపించాయి. సదరు రోగికి తానే ఇంజెక్షన్ చేసినట్లు ఆర్ఎంపీ వైద్యుడు కూడా అంగీకరించాడు. దీంతో ఆర్ఎంపీ కేంద్రాన్ని సీజ్ చేసినట్లు అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ సునీల్ పేర్కొన్నారు. అదేవిధంగా మండలంలోని అన్ని ఆర్ఎంపీ కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ సునీల్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు విస్తృతంగా తనిఖీలు చేశామని తెలిపారు. ఆర్ఎంపీ వైద్యుడు చేసిన ఇంజెక్షన్ వికటించడం వల్లే ఆ రోగి కాళ్లు వాపులు వచ్చాయని గుర్తించి సదరు ఆర్ఎంపీ కేంద్రాన్ని సీజ్ చేశామన్నారు. ప్రతి ఒక్క ఆర్ఎంపీ కేంద్రంలోనూ ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పక పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఇంజెక్షన్ చేసినా, సెలైన్ బాటిల్స్ వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెడికల్ ఆఫీసర్, తహసీల్దార్, పోలీస్ సంయుక్తంగా ఎప్పుడైనా తనిఖీలు నిర్వహించి నిబంధనలు అతిక్రమించిన ఆర్ఎంపీ కేంద్రాలను సీజ్ చేసే అధికారం ఉందన్నారు. మండలార్థంగా రెడీగా ఉన్నాయి. గ్రామాల్లో లాస్ట్ గ్రామాల్లో ఊర్లో వేయాల్సిన ఊర్లో పోయి అవి కూడా సార్ మెడికల్ స్టోర్ క్లినిక్ క్లినిక్ ఐవి స్టాండింగ్ ఇవి ఎందుకు పెట్టుకున్నావు? ఇవి అది ఎల్ఎస్ ఎందుకు మీరు పెట్టుకోవాలి? బ్యాటింగ్ మాత్రం రెండుగా ఉన్నాయి సార్. గ్రామాల్లో లాస్ట్ గ్రామాలు ఊర్లో వేయాల్సిన ఊర్లో పోయి అవి కూడా సార్ క్లోజ్ చేస్తారు. మాకు లాస్ట్ టైం చెప్పండి, కలెక్టర్ గారు సమీక్ష చెప్తానే ఉన్నారు. మీరు ఎందుకు ఇంజక్షన్ చెప్పండి. ఇప్పుడు ఏదైనా సమస్య జరిగినప్పుడు అది నేను చెప్పండి మీద పడేది కదా సార్. ఎందుకు చేస్తున్నారు? ఆడ పూర్తి ఎవరు ఉన్నాడే మన ఇచ్చిన సమస్య ₹2 మాత్రం ₹20 అమ్మినారు. ఫస్ట్ పాయింట్ క్లోజ్ చేయించేసుకోండి. చూసేవాడు కూడా లేడు డాక్టర్. మనం చేయమంటాం, మనం చేయలేదండి. సీనియర్ రిపోర్ట్ సార్ 30 years. కరెక్ట్ కాదు. కలెక్టర్ నుంచి ఆర్డర్స్ కలెక్టర్ సార్. నేనేం కలెక్టర్ ఆర్డర్ నేను ఒబే చేయలేదు. ఈరోజు పొద్దున్నే కలెక్టర్ ఆఫీస్కి ఒక మెసేజ్ వచ్చింది. ఒక పేషెంట్కి ఇంజెక్షన్, ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఇంజెక్షన్ వేసిన తర్వాత అది వికటించి సైడ్ రియాక్షన్ అయ్యి అది కాళ్ళు వాపులు ఎక్కువ వచ్చేసి కదిరి హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. ఆ సందేశం మేరకు కలెక్టర్ మమ్మల్ని పంపించి కనుక్కొని అది ఎందుకు వేసినారు సీజ్ చేయమని చెప్పినారు. ఆ మెసేజ్ వల్లే మేము వచ్చినాము, చూసినాము. ఒప్పుకున్నాడు అతనే ఇంజెక్షన్ వేసినాడని. ఆ ఇంజెక్షన్ వేసినాడు కాబట్టి మేము పోయి చూసినాము. అక్కడ ఐవి బాటిల్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, సిరింజెస్ ఉన్నాయి, అన్ని ఎంటీ సిరింజెస్ ఉన్నాయి. కాబట్టి ఆ బేసిస్ పైన ప్లస్ కలెక్టర్ ఆర్డర్స్ పైన మేము సీజ్ చేసినాము. అదేవిధంగా మా కలెక్టర్ ఆర్డర్స్ ఏముంది, ఏ ఆర్ఎంపీ డాక్టర్కైనా కానీ ఐవి బాటిల్స్ పెట్టకూడదు, ఇంజెక్షన్స్ వేయకూడదు, యాంటీబయాటిక్స్ వేయకూడదు. ఇవి ఏవైనా ఉంటే కనుక వాళ్ళ హాస్పిటల్లో మేము ఎప్పటికైనా మేము సర్ప్రైజ్ విజిట్ ఇచ్చి మేము సీజ్ చేస్తాం. మాకు ఆ విజిట్లో 3 ఉంటారు, మెడికల్ ఆఫీసరు, తహసీల్దారు, పోలీసు. వీళ్ళు 3 పోయి ఒకేసారి సీజ్ చేసే హక్కు కలెక్టర్ ఇచ్చినాడు మాకు. సో వీ హ్యావ్ కమ్ హియర్. కలెక్టర్తో ఇన్ఫర్మేషన్ ఆర్డర్స్ బట్టి మేము సీజ్ చేసినాం. అది సునీల్ అండి, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ పుట్టపర్తి, డాక్టర్ సునీల్.